ఆ తర్వాత జర్నలిస్టులు వీళ్ళు అసలు బాధ అనిపిస్తుంది. ఒక జర్నలిస్టుల గురించి చెప్పాలని నాకు సిగ్గు అనిపిస్తాను. నాయకుల మూతుల దగ్గర వెళ్ళి మౌతులు పెట్టారు వీళ్ళు. సార్ 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 ఎట్లా పిలుస్తారు సార్? అరే, ఓకే, ఇంటర్వ్యూ ఒకసారి చేయాలి, రెండుసార్లు చేయాలి. కానీ జర్నలిస్ట్ ఎట్లయిపోయిందంటే, మొన్న నేను ప్రచారం చేస్తున్నప్పుడు సూరన్న ఏ పార్టీ అని అంటాను, చెప్పు తీసుకోవద్దని చెప్పిన. వాళ్ళ పేరు చెప్పక నా మిత్రులే వాళ్ళు కూడా బీఆర్ఎస్లో 16 మంది పనిచేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, బీజేపీ కోసం కొన్ని ఛానల్స్, కాంగ్రెస్ కోసం కొన్ని ఛానల్స్. కాంగ్రెస్లో డబ్బులు ఇస్తానా? మరి బీఆర్ఎస్లో డబ్బులు ఇస్తానా? ఎంత ఇస్తానా నీకు? నీకు ఎంత ఇస్తానా కాంగ్రెస్ వాళ్ళు? నీకు బీజేపీలో ఎంత ఇస్తానా అంటే ఒక్కటే అని వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి వీళ్ళు రిపోర్టర్లు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర వెళ్ళడు, గంప కొత్త అమౌంట్ తీసుకుంటూ వాళ్ళకి భజన చేసుడు. నేను అందరూ అనట్లేదు, నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా చేసే జర్నలిస్ట్ నేను సెల్యూట్ చేస్తున్నా. ఎవరైతే భజన చేస్తారో వాళ్ళకి అంటున్నా. ఘోరాది ఘోరంగా అయిపోయి జర్నలిస్ట్ల పరిస్థితి విపరీతంగా భజన, మొత్తం భజన. అరే ఎంత మార్పు! ఏది జర్నలిజం విలువలు లేవు, ఏం లేవు. అవుట్ ట్రేడ్ భజన మీరు. అరే ఒక ఇంటర్వ్యూ చేయండి, ఎవరు గెలుస్తారన్నా, ఎవరు గెలుస్తారు, ఎట్లా గెలవాలి చేయండి, తప్పు లేదు. కానీ ఒకటే పాట పాడు. ఇక వాళ్ళ ఛానల్లో బీఆర్ఎస్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయరు, కొన్ని ఛానల్లో బీజేపీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయరు. ఒకటే భజన. బీఆర్ఎస్ జెండా కొందరు, బీజేపీ జెండా కొందరు, కాంగ్రెస్ జెండా కొందరు. వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళు జర్నలిస్టులు. నా దృష్టిలో జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు. సర్వేలు కూడా ఎట్లా చేస్తారంటే డబ్బులు తీసుకుని సర్వే చేస్తారు వీళ్ళు. బీఆర్ఎస్ నాయకుల దగ్గర వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ చేస్తారు. బీఆర్ఎస్ జర్నలిస్టులు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ గురించి బ్యాడ్ చేస్తారు. కాంగ్రెస్ సంబంధించిన జర్నలిస్టులు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ని బ్యాడ్ చేస్తారు. ఇక బీజేపీ జర్నలిస్టులు వాళ్ళు బీజేపీని, వాళ్ళు మొత్తం రెండు పార్టీలను బ్యాడ్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది? జర్నలిజం విలువలు మొత్తం పోయినాయి, గంగా నడిచిపోయినాయి. నేను మాట్లాడేది ఫ్యాక్ట్ మిత్రులారా, ఫ్యాక్ట్, ప్రామిస్ చెప్తున్నా, గుండె ప్రమాణం చెప్తున్నా, ఎవరికి భయం చేయట్లేదు. మీరు చెప్పండి, అందులో గుండె ప్రమాణిస్తే చెప్తారా? మీరు గుండె ప్రమాణం చేసి చెప్తారా? మీరు ఎవరికి భయం చేయలేదు. ఎస్, జూబిలీస్ ఎన్నికల్లో ఎవరికి అమ్ముడు పోకుండా పనిచేసాను నేను, ఓట్ ఫర్ నోటా చేశాను. గలీజంగా ఇదంతా వీళ్ళే రిపీట్గా ఈసారి బీజేపీ వెళ్తుంది. ఉన్నారు కొందరు, వాళ్ళకి చూస్తే సిగ్గు అనిపిస్తుంది. నేను ఓట్ ఫర్ నోటా చేసినప్పుడు ఒక బీఆర్ఎస్ ఛానల్ నచ్చిండు, వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తే నువ్వు టెలికాస్ట్ చేయమంటే నేను టెలికాస్ట్ చేస్తానని చెప్పి, మరి టెలికాస్ట్ చేయమని ఎందుకు చేయలే? భజన, బీఆర్ఎస్ భజన. ఎవ్రీ మంత్ కేటీఆర్ నుండి శాలరీ వాళ్ళకి 3 లక్షలు, 2 లక్షలు, లక్షలు. వాళ్ళు బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ ఎందుకు భరిస్తారు? కాంగ్రెస్ కొందరికి వెళ్తుంది, బీఆర్ఎస్ కొందరికి వెళ్తుంది. వీళ్ళు జర్నలిస్ట్ అన్న దరిద్రం.